దర్బారం మీద ఉండి రాజ పరిపాలన చేస్తంటే అవి ఎడవకన్ను కొట్టుకుంటాను కుడికాయలు గులుగులు పెడతాను ఏదో ఉన్నట్టు అప్పుడు కొట్టినట్టు డమడమ డమడమ అప్పుడు కొట్టినట్టు మొగనికి ఎడవకన్ను కొట్టుకుంటే ఎడపే ముందు పడుతుందట ఏమిరా ఇంటికాడ ఏమన్నా కళ్ళం పని జరిగిన అనుకుని తనమాట ఇటువంటి ప్రవణాలు వీడికి రానమ్మా అది కట్టిందని అది కట్టిందా ఆగోయో సూర్యులకు ఎర్ర ఏ విధంగా నల్లాడు ఆ విధంగా నల్లాడుతున్నావు కొట్టు మిట్టమైతను బామా మరి ఎందుకు నచ్చమైన బామా మరి అప్పటికైనా ఇప్పటికైనా ఎందుకే అంటారు మనకి ఏమి తక్కువ ఉన్నది బామా అవు నాతోటి చెప్పు నీలోన మాట ఒకవేళ నీకు రోగం వస్తే నిండు రూపాయి రాజ్యం ఉన్నది అర్ధరాజ్యం అమ్ముకొచ్చి నీ ప్రాణం నేను చేసుకుంటున్నా బామా నా కళ్ళ మోసుకుని 7,000 నిలబడతాను నాదా ఊరు పోపు అని మాట్లాడే కట్టలు రాడని మాట్లాడుతుంది అవునన్న కాదన్న నాదు నా ప్రాణం పోతుందయ్యా నీకు దండం పెడతారాదో నీ కాదు మొక్కుతున్నా తల్లి చూడవమ్మా నారాయణ చేసుకున్న భర్త మంచోడు అయితే అమ్మాయికి రాకుండా బాబాయికి రాకుండా చదువుకుంటున్నారా అది అత్త రావడది మా మడగ చేసుకున్న భర్త ఆ తాగుతండ్రి రోజులు అయినాడు 5 పిల్లలు కానీ అమ్మాయి కదా మా బాధ చెప్తున్నా నాకు ఎన్ని రోజులు వచ్చి రాకుండా రావే పోనాదా దండగాదే పోనాదా అయ్యా పోనాదా దండగాదే పోనాదా ముగ్గురు బిడ్డలు కన్నారా ఒక్క బిడ్డనన్నా ఊరింటికి వంగి కలబట్టి మన బిడ్డకు లగ్గం చెయ్యా మన బిడ్డను ఎత్తురోనా 5 వచ్చందరయ్యా నాకు బాగిరి ఎదురాదా బిడ్డ మన మనలో సుందరమ్మా రేపటి నీకు లగ్గం చేసిన రోజు అరే వచ్చ బ్రాహ్మణ
హనుమంతుడు నీ బావకాలు నీ కాలు కలగలే నీ కరకున్న తల్లి రమ్మానవంటి అయ్యగారో దేవిడో నాకు అన్న మొత్తుకుని 7,800 నాదా అవునన్న కాదన్నా నా ప్రాణం పోతుందయ్యా నోడికి ఎట్ట వచ్చే చచ్చిపోతానంటాను అదిగో ఏమనంటాను ఇదిగో ఏమనంటాను వేరు సూపుడు చూస్తున్నావు వెలిగుట్టు వేస్తున్నావు బామా సావన్న మాట ప్రతి మనిషికి ఉంటది పుట్టిన మానవుడు సాక తప్పది చచ్చిన మానవుడు పుడక తప్పది వేరు ఎన్నుకున్న వేరు తప్పది నూరేళ్ళ సాగు తప్పది కోటి విద్యలు చేసిన మానవుడు కూటు కొరకే కొన్ని అన్ను బతికిన మానవుడు కాటి బాలన్నరే బామా పిల్లలు తిన్నలు కాదు అవ్వలేని బిడ్డరాను అవలేని బిడ్డలు తెచ్చిపోతావు బామా అవ్వాలన్నప్పుడు వనుడు పాలనప్పుడు పాచమన్నారు బామా చచ్చిపోతున్నాను అందరూ చచ్చిపోతున్నారా అని రాజు సురాజన రాజు బామా నువ్వు ఒక్క మాట వాళ్ళు 7,000 కనబడతాను బామా అచ్చిన ఉన్నోళ్ళతో భర్తనిస్తున్నాను భర్త చచ్చిపోయి భార్య ఉండాలి ఎందుకొరకంటే ఆడపిల్లలు ఉంటే కనుక చూడు బామ నువ్వు రాదుకుంటావు ఓ అట్ట కొట్టాను దంచి బావన్న బాసండి బామ ఆ కూలి ఈ కూలి వేసి నువ్వు బిడ్డలు అందుకుంటావే బామ పరమేశ్వరి కన్న తల్లి ఉన్నవాడైతే 7 విధమైనా పండుగలకు పబ్బాలకు పోయిన ఆ కన్న తల్లి అనుకుంటది నా బిడ్డలే తినను నా కొడుకులే తినడాని అవో 7 విద్యను ఎగబోసుకొని పొద్దుగా ఇంటికి వచ్చి బిడ్డలాడ మీద తిన్నరానా అని అవో కన్న తల్లి ఉన్న మాట అయితే కన్న బిడ్డలు విసారిస్తాడే అమ్మ ఆది నారాయణుడు నారాయణ చెప్పినట్టు చెప్పినది చెప్పినట్టు చెప్పింది భర్త కాలం ఇది విని కొట్టుకొని ప్రాణం వదిలిపోతున్నదే ఈ తల్లి నీరవతి ప్రాణం పోతే 3 బిడ్డలు పట్టుకొని రాదు ఓ ఓని ఏడుతంటే ఊళ్ళో ఉన్న రోగమంతా వచ్చిండు ప్రజల మారాలి నీకేమైనా బాంధవులు ఇట్లా ఉన్నారా నీకేమన్నా చుట్టాలు ఉన్నారా అంటే కానాడు ఏమన్నాడు సురేంద్రగిరి ఎవరు పరిపాలన చేస్తాడు మా బావ సురేంద్రగిరి మహారాజు సురాసేన మహారాజు మా చెల్లె సుఖాన్ని ఉన్నది 2 కొడుకులు అనుకున్నది మరి పోయి మంత్రాలు చెప్పిరా పనులు బిడ్డ మరి మా చెల్లెకి ఎలా మంత్రాలు చెప్తే మా చెల్లె కనుకుంటే నా భార్య శుభం ఉండగా వస్తే నా చిన్న బిడ్డను తీసి మరి నా చెల్లె కళ్ళ వేస్తే నా బిడ్డ అప్పుగంట వాసలాక మేడత్త దాదుకుంటుంది అనుకున్నాడు పిల్లదాని ఆశపడి కానాడు సాగు మొదలావు చెప్పి రమ్మన్నాడు ఆట అన్నప్పుడు చూడు ధనమంత్రి ఎగిరంగా వెళ్ళిపోయి చెప్పాడు నల్లని పోసుకు నెత్తురు
అయ్యో రామా ఎవరిగా వచ్చినా ఇంటి ముందుగా సుఖనే సుఖాన్ని అనిపిస్తాను నాది 7 గంటలుగా అరకమ్మల గుడిసె ఉన్నది ఎవరురా ఎగిరంగా వెళ్ళిపోతానన్నది నూనె ముంతలే కాయండి వెనకళ్ళు ఎల్లిపాయలు జీడిగింజ వేసి మంచిగా కాయడి పెట్టుకుంటే గిట్ల కాయలు ముంతలు గాలి ముంతలే అయినా పర్వాలేదు ఏ ఊరు అంటే మన ఇక్కడ కాదు అక్కడ కాదు 1000 దూరం వల్ల మరి అంటే మన మండలపూడి పట్నం కాదు కింద పనిచేసే ధనవంతుని అమ్మగారు ఊరు అటువంటి మధురపురి నగరం ఉన్న అన్నవు కృషి రాదు చేతి కింద చెప్పిన పని చేసేటోని నీ అన్నదోలు నీ నచ్చిన అంటా ఉన్నావు కొడుగా ఏ మాత్రం వచ్చినావు ఏ మాత్రం మాటలేవు బిడ్డ పుట్టింది మీ వదిన నీరమ్మ పానం పోయింది ముందుగా అన్నాడు వచ్చినోడు అన్నాడేరా మళ్ళా బిడ్డే పుట్టింది అన్నాడు బిడ్డ పుట్టిందంటే ఆడపిల్లకి ఎట్లుంటది కూరడు ఉడిసింది కావండి ఎందుకంటే కాలం అయితే నీకు తెలుస్తుంది పురాగా అయితే నీ వదిన నిలబడి పానం పోయింది పోదాం పాయ ఎట్లా మీ వదిన పానం మీద పోందా సచ్చినాక పానం మీద పానం మీద వచ్చింది గుడ్డు గురికి ఇచ్చిన అందుకయ్యారా అయ్యో రామా అయితే మధ్యలో చెప్పి తీసుకురా మన ఓలందొకడిగా నీ నాన్నరుగా నీ దొంగలవా నీ మీద మందు పోయ్యా నీ దొంగ పోయ్యా నీ దవడల్లా సూరగదరా వచ్చినాక అటువంటి రమ్మని నన్ను మధ్యలో చేసిండు వారి చిన్న బిడ్డ పుట్టినాడు నాకు పురుటంట చెప్పలే పండుగ చెప్పలేదు వాడు కలవాలేదు ఆ మొట్టు కొద్దిగా పని చేసింది 6 ఒక్కలు అయ్యా నువ్వు వారికి నాకు మాటలు లేవు ఎన్నడో పూర్తిగా మర్చిపోయిన వాడు ఏ ముఖం పెట్టుకుని వాడు తోలిండు ఏ ముఖం పెట్టుకుని వచ్చిన వాడు ఇలా ఎక్కడికన్నది సుఖని ఎల్లగొడతా ఉన్నది ఆటరంగా 6 గంటలు పుట్టి 5 గంటలు పుట్టింది 5 గంటలు పుట్టింది నేల గంటలు పుట్టే ఉంటే అవునా ప్రాణం ఎట్లా అవుతాను అయ్యో ఎల్లు ఎల్లు అని వచ్చి వట్టి తిట్టి ఎల్లు కొడతాను కదరా అడవిలో సుఖని పట్టం వెళ్ళిపోదామని అటువంటి ధనవంతుడు ఏ విధంగా పోతామన్నాడు రామో రమ రామో రమ అయ్య రామ
బావి వస్తానా అంటే నీ చెల్లె వస్తానని ఆశపడుతుంది పొడవుట్టింది కూడా పొడవుట్టే చెల్లె ఒక్కొక్క మాట ఏం మాట్లాడుతుంది నేను నా అన్నకు బిడ్డ పుట్టాడు మాట్లాడు చెప్పలే వాడు అన్నడా నేను చెల్లెరా అదే కాకుండా నా ఊళ్ళకు బిడ్డ పుట్టుతాడు పుట్టుడు అవగాహన పుట్టింది అయ్యగండ పుట్టే ఉంటుంది అయ్యగండ పుట్టింది అన్నముల గండ పుట్టింది అన్నముల గండ పుట్టింది మేనత్తల గండ మేనమోహన్ల గండ పుడుతుంది నేను సాగుకు రానని మమ్మల్ని ఇంటికి వెళ్ళి దాని మాటలు కాల్కొని పురా గంగేట్లో ముందున్నట్టున్నది అది మరి గాని అడగడు రాదు ఉగ్రసేన మహారాజు నా భార్య తగ్గిపోతే నా చెల్లి రాకపోయి అనుకుని గానడుతుడు తన వాసిన ఇంటికే పోతుంది అనుకున్నాడు నాకు చెల్లి లేదు దానికి అన్న లేదని కానాడు మనిషిని ఇచ్చింది రారాదు ఉగ్రసేన మహారాజుకు చిన్న బిడ్డను ఎత్తుకొని చూడ వరికెళ్ళ గడ్డ పోయి కర్ర వేసిపోతే 20,000 మంది కొండమైన కొట్టలతోటి సిరిగంత చెక్కలు మరగంత చెక్కలు చింత జాగలు 6 కులాల కట్టే కొట్టి అక్కడ కాటే మెరువని నేటి బాగా వచ్చిండు టమట డప్పులు కొట్టంగా పేడ సిద్ధం చేసిల్లో ఆ తల్లి నీలవతిని తడిపెట్టి తానం చేసి ముఖమంత పసురు తిన్నట్టు రూపాయలు బొట్టు పెట్టి గోవిందంత తీసి పేడలు పెట్టి మేడలో ఎదురు పూలమాలు ఎత్తే భారత కంటే 12 వరకు కనబడుతుంది ఆ రోజు నాడు ఆ ధనం చేసుకుంటారా అని శుభాని రంగనాలు సొమ్ములన్నీ ఉడైకొని మళ్ళీ పేడ లేపుకొని కట్టెలు పెరిగిన మూడు చుట్టూ ఎప్పుడుగా కట్టలు పెట్టిందో రాను నిండి నీళ్ళు పట్టుకొచ్చే వరకు మీళ్ళ కట్టెలు మీదికెళ్ళి వేసిండ్రు ఒక చుట్టుకు 1 రంధ్రం కొట్టారు 2 చుట్టుకు 2 రంధ్రాలు ముదుగు తోటి 3 రంధ్రాలు కొట్టారు తల్లి తలబ్రేవులో చెప్పాను ఆ చోటు వదిలిపెట్టి అగ్గి పెడితే బరబర కాటను 4 ఇక్కడ ముత్తలు వేసుకున్నది మనిషి దగ్గర అనిస్తలేదు అదో తలసప్పటి అంత అనుకో తర్వాత గంగల పేడికి వచ్చిండ్రు గంగల పేడికి వచ్చి తడిపెడి స్నానం చేసి ఇళ్ళ వేడికి వచ్చిండ్రు జ్యోతిని చూసి నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినాక తెల్లారిన పొద్దుకు 3 రోజులు పచ్చి పెట్టుకున్నాడు అన్నాడు ఎదురు మరి 5 దీపం పెట్టి తిరిగి పండుగ చదువుకున్నాడు మరి 11 రోజుల్లో పండుగలు పండుగ తెల్లారి ఎండగన్నారు నేసిపోయినాక కరివేనే రాజు గంతుడు మరే నేను బాధ పెట్టుకుంటే నా భార్య మీద బాధ పెట్టుకుంటే నా బిడ్డలు బతకరనుకోని మరి ఆ రోజు నాడు గంతుడు భార్య మీద బాధ పోగొట్టుకొని మరి ఆ ఉగ్రశల రాజు 3 బిడ్డల చేత పట్టుకొని మరి పావురంగి చేస్తున్నా అని అయ్యో ఎవరా దేవుడా రాజు
రేపతి రాను రోజు అయిపోతే నా బిడ్డ రేటు గడ్డ నుంచి బెల్లలు ఏం చేస్తానని రాజముద్ర జలమారాజు ముగ్గురు బిడ్డలు తీసుకుపోయింది ఏడుగడ్డ చెంపల తెరవని బెల్లలు ఎప్పుడు ఏం చేసిండు రామ 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 గట్టకొని రోజు కొట్టుకొని బిడ్డలు రాస్తాడు ఆగి కొట్టకుండా గంట కొట్టకుండా ఎదురు అల్లారు ముద్దుగా రాస్తూ ఉన్నాడు అమ్మా ఏళ్ళు కడుతుంటే కనుక చూడు కానాడు ముగ్గురు తెలరాదు ఏమంటే తెరపోతాడు ఆగు అర్థం లేని మాట చేద్దామన్నారు నా భార్య చచ్చిపోతే నా ముగ్గురు బిడ్డలు చేద్దామంటుకోని అవు కాకి నమ్మలేక మరి నా బిడ్డలు అనిపిస్తానా నా బిడ్డల ననక చూడరు ఒక్క 4 ప్రశ్నలు అడుగుతున్నాను కానీ ఉగ్రసేన రాజు